డిఫెన్స్ వర్గాల్లో జరిగిన ఒక పెద్ద గందరగోళానికి గురించి విశ్వ గారికి సంబంధించిన కథనం చూద్దాం. అధికారికంగా బయటకు వచ్చిన సమాచారం ప్రకారం ఒడిశా తీరంలో తారా అనే స్వదేశీ గ్లైడ్ ఆయుధ వ్యవస్థను విజయవంతంగా పరీక్షించారు. ఇది సాధారణ పరీక్ష కాదు. సాధారణ బాంబులు దూరం నుంచి ఖచ్చిత లక్ష్యాలను తాకే తెలివైన ఆయుధాలుగా మార్చే వ్యవస్థ. జాగ్వార్ యుద్ధ విమానం నుంచి ప్రయోగించారు. డిఆర్డిఓ భారత విమానిక దళం కలిసి నిర్వహించారు. ఇక్కడ వరకు అంత అధికారిక సమాచారం. కానీ అసలు గందరగోళం ఇప్పుడు మొదలైంది. డిఫెన్స్ వర్గాల్లో ఒకే మాట వినిపిస్తుంది. 2 పరీక్షలు జరిగాయి. ఆ తారా పరీక్ష ఒకటి, రెండవది ఎవరు స్పష్టంగా చెప్పడలేదు. ప్రభుత్వం ప్రకటించలేదు, రక్షణ మంత్రిత్వ శాఖ మాట్లాడలేదు, డిఆర్డిఓ నుంచి 2వ ప్రకటన రాలేదు. కానీ రక్షణ పరిశీలనలో చర్చ మాత్రం పెరుగుతుంది. ఒడిశా పరీక్షా ప్రాంతాల దగ్గర అసాధారణ గగన హెచ్చరికలు నమోదయ్యాయని చెప్తున్నారు. సాధారణంగా పరిమిత ప్రాంతాలకు ఇచ్చే హెచ్చరికలు ఈసారి చాలా పెద్ద పరిధిలో ఎందుకు కనిపించినాయి? ట్రాకింగ్ వ్యవస్థలు అసాధారణ కదలికలు నమోదయ్యాయి అంటున్నారు. కొన్ని విదేశీ పర్యవేక్షణ వ్యవస్థలు భారత్ పూర్తి తీరం మీద అసాధారణ దృష్టి పెట్టాయని రక్షణ వర్గాల్లో చర్చ నడుస్తుంది. 1 కంటే ఎక్కువ కార్యక్రమాలు జరిగాయని కొంతమంది విశ్లేషకులు సూచిస్తున్నారు. అంటే దాని తర్వాత మొత్తం ఊహాగానాలు తుఫాన్, దీర్ఘశ్రేణి క్షిపణి పరీక్ష, అతివేగ వ్యవస్థ ఉప పరీక్ష, వ్యూహాత్మక దాడి సామర్థ్య ధృవీకరణ, లేదా పూర్తిగా రహస్య సైనిక వినియోగ పరీక్ష. ఎవరు ఖచ్చితంగా చెప్పడం లేదు. కానీ ఇంకో విషయం కూడా నిజమే, ఎవరు పూర్తిగా ఖండించడం లేదు కూడా. ఇక్కడే వ్యూహాత్మక నిశ్శబ్దం మొదలవుతుంది. ఢిల్లీ మౌనం వెనక ఉన్న అర్థం ఏంటి? ఎందుకంటే ఆధునిక వ్యూహాత్మక ప్రపంచం కొన్ని పరీక్షలు ఆయుధాల కోసం మాత్రమే జరుగుతుంది, సందేశాల కోసం కూడా జరుగుతుంది. కొన్ని సామర్థ్యాలు ప్రకటిస్తారు, కొన్ని చూపిస్తారు, కొన్ని మాత్రం కేవలం గమనింపజేస్తారు. నిశ్శబ్దం ఎప్పుడు ఊరికే ఉండదు. అది తుఫాను ముందుకు వచ్చే నిశ్శబ్దం కావచ్చు, లేదా శత్రువు గుడ్డ ఆగిపోయేలా చేసి ఆయుధ గర్జనకు ముందు వచ్చే విరామము కావచ్చు. ప్రస్తుతం ఎక్కడైతే ఇప్పుడు ఇంటర్నెట్ లో విశ్లేషణ మొదలైంది, ఇది ఒక తారా పరీక్ష మాత్రమే కాదంటారు, ఇంకేదో జరిగింది అంటున్నారు. కానీ ప్రస్తుతం నిర్ధారితమైంది ఒకటే, తారా పరీక్ష జరిగింది. 2వ వ్యూహాత్మక పరీక్ష జరిగిందని ప్రచారం అంతే. మిగతావన్నీ ఇప్పటికి ఊహగానాలి. కానీ ఈ నియంత్రిత మౌనం వెనక ఏదో పెద్ద విషయం దాగుందనే భావన మాత్రం డిఫెన్స్ వర్గాల్లో బలంగా తిరుగుతుంది. ఎందుకంటే కొన్నిసార్లు ప్రకటన లేకపోవడం ప్రకటన కన్నా పెద్ద సంకేతం. కొన్ని సందేశాలు ప్రెస్ మీట్ లో ఇవ్వరు, ఆకాశంలో వదులుతారు. తారా ఒక్కటేనా, లేక దాని వెనక మరో రహస్య నక్షత్రం ఉంటాయి. సమాధానం ఇప్పుడే దొరకకపోవచ్చు, కానీ ఆ సంకేతం మాత్రం గమనిస్తున్న వాళ్ళకి ఎప్పటికీ అర్థమైపోయి ఉంటుంది.